రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 12వ అధ్యాయం 9 నుండి 21 వచనాల వరకు. ఒకసారి చదువుదామా? ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరం మోపవలనని ఈ విశ్రాంతి దినమున స్వస్థపరచట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకైన మీలో ఏ మనిషినికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చేయి చాపమనెను. వాడి చేయి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. అంతటి పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చటి నుండి వెళ్ళిపోయాను. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారందరినీ స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగు జరిగాను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచెదను. ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, విధులలో ఈయన శబ్దమెవనికి వినబడదు. విజయమందుటకు న్యాయవిధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసనారును ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనున్నదే. ఈరోజు ఈ ధ్యానంలో మనకు కనిపిస్తున్న అంశాలు ఏంటంటే, ఒకటి, సబ్బాతు అంటే విశ్రాంతి రోజుకు అసలైన నిర్వచనాన్ని ప్రభువు చెప్పడం గమనిస్తాం. 2, ఏమి చేయడానికైనా ఆయనకు అధికారం ఉందని మనం గ్రహిస్తాం. 3, శాస్త్రులు పరిసయ్యుల వేషధారణ గురించి ఆయన ఏమన్నారో చూస్తాం. 4, ప్రవచనం యొక్క నెరవేర్పు. 5, యూదులు కాని వారిని కూడా రక్షించే ప్రణాళిక దేవుని దగ్గర ఉందని అర్థం చేసుకుంటాం. ఈ 5 అంశాలు ఈరోజు మన ధ్యానంలో కనబడుతున్నాయి. మొదటిగా, విశ్రాంతి రోజుకి ప్రభు చెప్పిన నిర్వచనాన్ని గురించి ఆలోచన చేద్దాం. ఆ రోజు అక్కడ శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభు ఊచ చేయగల వానిని బాగు చేయటం చూసి అది ఒక పని కింద లెక్క కట్టి విశ్రాంతి రోజున పని చేయకూడదు కదా అని ఆయనను ఈ విషయమై పట్టుకొని నేరం మోపి సంహరించేయాలని ఆలోచనలో ఉన్నారు. అయితే ప్రభు అన్నారు, విశ్రాంతి రోజున మేలు చేయట ధర్మమే అని. మిగతా పనుల గురించి ఆయన మాట్లాడలేదు, కానీ మేలు చేయడం అంటే ఇతరులను వారి బాధల నుండి విముక్తి జరిగించడం ధర్మమే అని చెప్పారు. మనకు గుర్తుంటే నిన్నటి ధ్యానంలో మనం చూసాము, దావీదు యాజకులు తప్ప ఎవరు తినకూడని రొట్టెలను తీసుకుని తిని కూడా నిర్దోషి అయ్యాడు. దేవుడు దాన్ని దోషంగా పరిగణించలేదు. ఎందుకంటే మన ప్రభువుకు మనిషి యొక్క అవసరం తీర్చడమే ప్రధానం, అక్షరానుసారమైన నియమాలు పాటించడం కన్నా కూడా. ఈ సందర్భంలో దావీదు ఒక మాట అంటాడు. సమూయేలు రాసిన మొదటి పుస్తకం 21వ అధ్యాయం 5వ వచనంలో, ఒకవేళ మేము చేయ కార్యం అపవిత్రమైన ఎడలనేమి, రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగను అని. ఈ మాట నేడు మనందరికీ కూడా వర్తిస్తుంది. కొందరు చేసే పనులు మనకు తేడాగా ఉండొచ్చు, కానీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన మన యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞను బట్టి అది పవిత్రంగానే ఎంచబడుతుంది. అందుకే ఎవరిని అంత తేలిగ్గా తీర్పు తీర్చకూడదు. మనకు తెలియదు దేవునికి ఆ వ్యక్తికి మధ్య ఏం ఒప్పందం ఉందో. ఏ బాధ్యత అయినా తప్పించుకోవడానికి ఆదివారం ఆరాధనను అడ్డు పెట్టుకోకూడదు. ఉదాహరణకు, ఒకరి ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు ఆదివారం అయినా సరే వారికి సహాయం చేయడం, ఇది విశ్రాంతి దినమున మేలు చేయటం ధర్మమే అని యేసుప్రభు చెప్పిన మాటకు నిదర్శనం. మనం చేసే పని దేవుని మనసును అనుసరించిందైతే అది పవిత్రమైనదే. అక్షరాన్ని అనుసరించి దాని వెనుకున్న దేవుని మనసుకు దూరంగా ఉంటే అది ఆత్మానుసారం కాదు. కాబట్టి మానవుల ఎడల దేవునికున్న దయను, ప్రేమను, కనికరాన్ని మన క్రియల ద్వారా చూపించాలి. అదే దేవుని చూపించటం, అదే మేలు చేయటం. ఇక రెండవ అంశానికి వస్తే, ఏమి చేయడానికైనా యేసుక్రీస్తు ప్రభుకి అధికారం ఉంది. ఒకరిని బాగు చేయడానికైనా, ఒకరిని బ్రతికించడానికైనా, లేదా ఒకరిని హెచ్చించడానికైనా ఆయనకు అధికారం ఉందని మనకు అర్థమవుతుంది. ఈ భూమి మీద ఎవరైనా ఒక అధికారం పొందుకున్నారంటే అది వారికి దేవుడిస్తేనే వస్తుంది. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నాయని రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో చదువుతాం. అందరికీ అధికారం ఇచ్చేవాడే మనతో ఉంటే ఇంకా ఆ విషయం మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తుందో కదా. అవసరాన్ని బట్టి మనకు కూడా ఆయన దేని మీద అధికారం కావాలో దాని మీద తప్పకుండా ఇస్తారు. అన్నిటిపైన అధికారం కలిగిన వాడు, అందరికీ అధికారం ఇచ్చేవాడు మనతో సదాకాలం ఉంటారని వాగ్దానం చేస్తే మనం ఇంకా దేని గురించి భయపడాలి? ఇక మూడవ అంశం చూస్తే, ఇక్కడ మనకు శాస్త్రులు పరిసయ్యుల యొక్క వేషధారణ కనపడుతుంది. వారు ఒక మనిషి బాధ నుండి విడిపించటానికి ఇది ఏ రోజు అని ఆలోచిస్తున్నారు.
అంటే విశ్రాంతి రోజు కదా, అసలు ఈరోజు ఈ పని ఎలా చేస్తారు అని అనుకుంటున్నారు. మనిషి యొక్క బాధ కొనసాగొచ్చు, కానీ వారి రూల్స్ మాత్రం బ్రేక్ అవ్వకూడదు. ఇతరుల యొక్క ఇబ్బందులు వారికి ఎంత మాత్రమో పట్టవు. అలాంటి వారిని గురించి ప్రభు ఏమంటున్నారంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అని మత్తయి సువార్త 15:9 చూస్తాం. ఈ భక్తి మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడానికో లేకపోతే మనుషుల మెప్పు కోరో చేయకూడదు, కానీ నిజంగా మెప్పు దేవుని దగ్గర నుంచే రావాలి. బైబిల్ చెప్తుంది, వేషధారుల గతి ఏంటంటే ఏడుపును పండ్లు కొరుకుటయు అని. కాబట్టి మనం ప్రతిదీ పైకొకటి లోపలొకటి బ్రతకూడదు. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యుల యొక్క వేషధారణ ఏంటంటే, పైకి దేవుని ఆజ్ఞలు పాటించే వారిగా కనపడుతున్నారు, కానీ లోపల వారి హృదయం చాలా కఠినపరచబడి ఉంది. అందుకే మత్తయి 23:25 ప్రభు అంటారు, అయ్యో వేషధారులైన పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేదురు, కానీ లోపల దోపుతోనూ అజితేంద్రియంతోనూ నిండి ఉన్నది అని. ఇలాంటి పరిస్థితులు మనుషుల్లో చూసినప్పుడు వాటిని దేవునికి ఆపాదించి దేవునికి చాలా దూరంగా ఉంటారు కొందరు అమాయకులు. మనుషుల యొక్క గుణగణాలను చూసి దేవుని యొక్క గుణగణాలను అంచనా వేస్తారు. అలా కాదు, మనం డైరెక్ట్గా దేవుని యొక్క సంగతులు తెలుసుకోగలిగితే, ఆయనను ఎరగగలిగితే, తెలుసుకుంటే నిజంగా మనకెంతో మేలవుతుంది. అది మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు మన ధ్యానంలో 4వ అంశం ప్రవచనాల నెరవేర్పు. 18-21 రాసిన మత్తయి అది యెషయా పుస్తకం 42:1-4 ఉన్న ప్రవచనాన్ని ఎత్తి రాస్తూ ఉన్నాడు. యేసుప్రభువుని గురించి, ఆయన మొదటి రాకడి గురించి దాదాపుగా 300 ప్రవచనాల పైనే నెరవేరాయి. ఆయన ఎక్కడ పుడతాడు అన్న దగ్గర నుండి, ఏం తింటారు, ఎలా పెరుగుతారు, ఏం చేస్తారు, ఆయన మాటలు ఎలా ఉంటాయి, ఎలా చనిపోతారు, ఎందుకు చనిపోతారు, తిరిగి లేవడం, మనకు తన ఆత్మనివ్వడం, ఎన్నో సంగతులు, ఇలా ప్రవచనాల నెరవేర్పును మనం చూస్తాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, యేసుప్రభు సడన్గా వచ్చేలేదు భూమి మీదకి. ఆయన పుట్టవలసిన విధానం మొదలుకుని అన్ని విషయాలు చెప్పబడిన ప్రకారమే ఆయన వచ్చారు. ఆయనే అంటారు లూకాసు వార్త 24:44 మోషే ధర్మశాస్త్రంలోని, ప్రవక్తల గ్రంథములలోనూ, కీర్తనల్లోనూ నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను అని. యెషయా పుస్తకం 44:6-7 మన దేవాది దేవుడిలా అంటున్నారు, నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు, ఆదిలో ఉన్న జనమును నియమించింది మొదలుకుని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు, అట్టివాడెక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియచెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలను అని. ఇట్లా ప్రతి విషయాన్ని మనకు ముందుగానే తెలియచేసే అలవాటు మన దేవునిది. ఎలాగైతే మొదటి రాకడి గురించిన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయో అలాగే రెండవ రాకడివి కూడా నెరవేర్చబడతాయి. ఒకవేళ మొదటి రాకడి సంగతులు జరగకపోతే రెండో రాకడివి కూడా జరగవనుకోవచ్చు. కానీ క్రీస్తు మొదటి రాకడివి అన్నీ నెరవేరాయి కాబట్టి అనుమానమే లేదు. అంత్య దినాలలో ఏవైతే జరుగుతాయని ప్రభు చెప్పారో అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఇంకా ఆయన రాకడకు మనమంతా రెడీ అవ్వవలసిందే. వీటన్నిటినీ బట్టి బైబిల్ ప్రత్యేకమైన గ్రంథము, నమ్మదగిన గ్రంథము అని మనకు అర్థమవుతుంది. మరి మనం ఆయన రాకడకు ఎప్పటికి సిద్ధపడాలి, ఎలా సిద్ధపడాలి అని అంటే, ఈ రోజే, ఈ క్షణానికి ఈ క్షణమే మనం సిద్ధపడాలి. ఆయన రాకడ నేడో రేపో ఎవ్వరూ చెప్పలేరు, ఆ సమయం ఎవరికీ తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం సిద్ధంగా ఉంటేనే మన జీవితం సఫలపరచబడుతుంది. ఇంకా ఈరోజు ధ్యానంలోని చివరి అంశం 5వ అంశం, యూదులు కాని వారికి కూడా రక్షణ ఇవ్వడం అనేది ఆది నుండి ప్రభు ప్రణాళికలో ఉంది. మన ధ్యానంలో ఉన్న 21 మనం చూస్తే మనకి ఈ విషయం అర్థమవుతుంది. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ యూదులకు ఇవ్వబడింది. వారి హృదయం కఠినపరుచుకున్నారు గనుక ఈ రక్షణ మనకొచ్చింది. అయితే రోమిలకు రాసిన పత్రిక 11:25 వాక్యం చెప్తుంది, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులను అనుకునకుండానట్లు ఈ మర్మం మీరు తెలుసుకుని కూర్చున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశం సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంతమట్టు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్ల నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడుదురు అని. కాబట్టి మనం ఈ ప్రవచనం కొరకు వారి కోసం ప్రార్థించబద్ధులమై ఉన్నాం. ఎప్పుడైతే అన్యజనుల ప్రవేశం పూర్తవుతుందో దేవుని లెక్క ముగియగానే ఇశ్రాయేలీల కఠిన మనసు తొలగిపోయి వారు కూడా అందరూ రక్షించబడతారు. అది త్వరగా జరగాలని మనం ప్రార్థన చేయాలి. ఒక విశ్వాసికి ఇది బాధ్యత. ఇశ్రాయేలు గురించి మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఇంకా ముగింపులో
దేవుని యొక్క గుణగణాలను వ్యక్తపరిచే విధంగా మనం జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నారు. ఆయన దయను, ఆయన ప్రేమను, కృపను, కనికరాన్ని మనం చేసే ప్రతి పనిలో మనం క్యారీ చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. మనం వాటిని జరిగించాలని. ఆయనకున్న అధికారం మనకు ఎంతో ధైర్యం ఇవ్వాలి. మరి మీరు దాన్ని బట్టి ధైర్యం పొందుకున్నారా? వేషధారుల్లాగా లోపల ఒకటి బయట ఒకటి ఉంచుకొని సత్యాన్ని అసత్యం అనుకుంటూ, అసత్యాన్ని సత్యం అనుకుంటూ, అవునన్నది కాదని, కాదన్నది అవుననే జీవితం అనుకుందేమో మనల్ని మనం పరీక్షించుకుందాం. యేసుప్రభు యొక్క ప్రవచనాల నెరవేర్పును బట్టి బైబిల్ సత్యమని మనకు అర్థమవుతుంది. ఆయన మొదటి రాకడను గురించిన ప్రవచనాల నెరవేర్పు ఆయన రెండవ రాకడను ధృవీకరిస్తూ ఉన్నాయి. మరి మనం ఆయన రాకడకు సిద్ధమేనా? ఇశ్రాయేలు పట్ల మన వైఖరి ఎలా ఉంది? వారు మన సహోదరులు. వారిని గురించి ఎప్పుడు చెడ్డగా మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మ వారిని గురించిన భారము తప్పకుండా విశ్వాసులకు, సంఘానికి పెట్టారు. మరి మనం వారి రక్షణ కోసం ప్రార్థిస్తున్నామా? వారి భారాన్ని మోస్తున్నామా? బాధ్యతగా బ్రతికే విశ్వాసులు ఎవరూ వీటిని విస్మరించరు. ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, మీరు మాకిచ్చిన ఈ రక్షణ కోసమే మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. మీ గుణాతిశయాలను ప్రచురపరిచే వారిగా మమ్మల్ని తీర్చిదిద్దమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. మా సహోదరులైన ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి రక్షణ కొరకు, ఆ దేశ భద్రత కొరకు మిమ్మల్ని వేడుకుంటున్నాం. వారి పక్షంగా యుద్ధం చేయవాడు నీవే కాబట్టి వారు ఎన్ని తరాలు సర్వైవ్ అవ్వగలిగారు. లేకపోయింటే ఈ పాటికి ఎప్పుడో వారి దేశం నామరూపాలు లేకుండా అయిపోయేది. తండ్రి, వారిని మీరు కాపాడుతున్న తీరును చూసి మేము చాలా ధైర్యం తెచ్చుకుంటున్నాం. వారు ఉన్నంత వరకు మాకు అదే రుజువు, మా దేవుడు సజీవుడని. నిజంగా దీని గురించి మీరు సాక్ష్యం లేకుండా చేయలేదు, మమ్మల్ని సిగ్గుపడనేలేదు. థ్యాంక్ యూ లార్డ్. నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ లోకంలో మేము యాత్రికులమని గుర్తుపెట్టుకుని జీవించే కృపనివ్వండి. నేను మేము కలిగి ఉండటం మాకెంత భాగ్యమో ప్రభువా. నీవెంతైనా స్తోత్రార్హుడవు. ఈ రోజంతటికి కావలసిన ఆత్మ నడిపింపునిచ్చి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువా నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.